ఇప్పుడు భారతదేశం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. అంటే భారతదేశ ప్రజలు మన భారతదేశం ప్రస్తుతానికి రెండు వ్యతిరేక దిశల్లో ప్రయాణం చేస్తుంది. ఒకవైపు జాతీయవాద భావనలు బలపడుతున్నాయి కదా, మరొక వైపు మన దేశాన్ని విడగొట్టాలన్న తుక్కుడే గ్యాంగులు సిద్ధమైపోయాయి. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ప్రముఖ యూనివర్సిటీల్లో జాతీయ భావనతో నిండిన విక్టరీస్ మనం చూస్తున్నాం. ఏబీవీపీ వాళ్ళు చాలా చోట్ల ఇప్పుడు విన్ అయ్యారు కదా. ఇది కేవలం స్టూడెంట్స్ రాజకీయాలకే కాదు, స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీలు, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జాతీయవాద పార్టీలు తమ స్ట్రెంగ్త్ ని చూపించుకుంటున్నాయి. ఆలయ పర్యటనలు కూడా పెరుగుతున్నాయి, భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ధోరణి సమాజంలో ఒక యూనిటీని చూపిస్తుంది. దీన్ని విచ్ఛిన్నకర శక్తులు అంటే తుక్కుడే గ్యాంగులు నాశనం చేసే అవకాశం అయితే ఉంది. రైట్ వింగ్ స్ట్రెంగ్త్ అయితే పెరుగుతుంది, కానీ దీనికి ఆపోజిట్ గా కులం, మతం ఇట్లా విభజనలు చేయకుండా జాగ్రత్త పడాలి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా సమాజాన్ని చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చేసే వాళ్ళెవరో మీకు బాగా తెలుసు. ఇప్పుడు వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా, ఇట్లా చిన్న ప్రాంతాల్లో కూడా డిజిటల్ మాధ్యమాల ద్వారా డేంజరస్ యాక్టివిటీస్ కి పాల్పడుతున్నట్లు మనకు బయటపడుతూనే ఉంది. కొన్ని న్యాయస్థానాల తీర్పులు ఇలాంటి చర్యలకు మార్గం కూడా సుగమనం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అది ఏ కోర్టో మీకు బాగా తెలుసు. ఇలానే మన భారతదేశంలో జరగాలని కూడా చాలా మంది రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. చేసే వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు. ఇలాంటి ప్రభావాలు లాంగ్ టర్మ్ లో దేశ భద్రతకి చాలా హానికరం. దీన్ని అరికట్టడం చాలా అవసరం. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు నాకు ఒక చిన్న లైక్ కొట్టి వీడియో స్టార్ట్ అవ్వగానే అండ్ మీకు పాసిబుల్ అయితే ఒక కామెంట్ పెట్టి 10 మందికి షేర్ చేయండి. అదే మీరు నాకు పెద్ద సపోర్ట్ చేసినట్లు. అప్పుడు నేను మంచి వీడియోలు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు భారతదేశము డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. అంటే భారతదేశ ప్రజలు అది ఏంటి అన్నది ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇట్ అవర్ టాపిక్. మన భారతదేశం ప్రస్తుతానికి రెండు వ్యతిరేక దిశల్లో ప్రయాణం చేస్తుంది. ఒకవైపు జాతీయవాద భావనలు బలపడుతున్నాయి కదా, మరొక వైపు మన దేశాన్ని విడగొట్టాలన్న తుక్కుడే గ్యాంగులు సిద్ధమైపోయాయి. ఈ రెండింటిని మనం చూసుకుంటే జాతీయవాద భావనలు స్ట్రాంగ్ అవుతున్నాయి. విద్యా సంస్థల్లోనూ ఈ తేడా అయితే క్లియర్ గా కనిపిస్తుంది కదా. అటు దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ప్రముఖ యూనివర్సిటీల్లో జాతీయ భావనతో నిండిన విక్టరీస్ మనం చూస్తున్నాం. ఏబీవీపీ వాళ్ళు చాలా చోట్ల ఇప్పుడు విన్ అయ్యారు కదా. ఇది కేవలం స్టూడెంట్స్ రాజకీయాలకే కాదు, స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీలు, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జాతీయవాద పార్టీలు తమ స్ట్రెంగ్త్ ని చూపించుకుంటున్నాయి. అంతేకాదు ధార్మిక జాగృతి ఒక ఉద్యమ రూపం దాలుస్తోంది. ఆలయ పర్యటనలు కూడా పెరుగుతున్నాయి, భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ధోరణి సమాజంలో ఒక యూనిటీని చూపిస్తుంది. దీన్ని విచ్ఛిన్నకర శక్తులు అంటే తుక్కుడే గ్యాంగులు నాశనం చేసే అవకాశం అయితే ఉంది. అది ఎలా అంటే, ఇప్పుడు మనం నేషనలిస్టిక్ ఫీలింగ్ ఉన్న వాళ్ళం, మనందరము దేశ ఐక్యతకు బలాన్ని ఇస్తాము. అయితే ఇది అతివాద రూపాలు దాల్చకుండా చూసుకోవాలి, అంటే ఓవర్ యాక్షన్ కాకుండా చూసుకోవాలి. రైట్ వింగ్ స్ట్రెంగ్త్ అయితే పెరుగుతుంది, కానీ దీనికి ఆపోజిట్ గా కులం, మతం ఇట్లా విభజనలు చేయకుండా జాగ్రత్త పడాలి. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఈ ధోరణి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా సమాజాన్ని చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చేసే వాళ్ళెవరో మీకు బాగా తెలుసు. ఇది కేవలం పాలిటిక్స్ కి అనుకుంటున్నారా? కాదు, మన సొసైటీ స్థాయిలో కూడా విష సంస్కృతిని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఉగ్రవాద కార్యకలాపాలు చిన్న పట్టణాలకు వస్తున్నాయి తెలుసా. గతంలో పెద్ద నగరాలకే పరిమితమైనవి, ఇప్పుడు వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా, ఇట్లా చిన్న ప్రాంతాల్లో కూడా డిజిటల్ మాధ్యమాల ద్వారా డేంజరస్ యాక్టివిటీస్ కి పాల్పడుతున్నట్లు మనకు బయటపడుతూనే ఉంది. ఈ సెపరేషన్ ఏదైతే ఉందో ఇది సమాజ ఐక్యతని బలపరుస్తున్నాయి. ఇది ఇప్పుడు కాదు, దీర్ఘకాలికంగా మనకు సవాళ్లను ఎదుర్కొంటాం. దేశంలో మత ఆధారిత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కదా. మనం చూసుకుంటే మెయిన్ గా సిటీస్ లో విదేశీ భావనలతో కూడినటువంటి నినాదాలు, ఈ లోగోస్ కనిపిస్తున్నాయి. ఇది దేశీయ ఐక్యతను చాలా నాశనం చేస్తాయి. కొన్ని న్యాయస్థానాల తీర్పులు ఇలాంటి చర్యలకు మార్గం కూడా సుగమనం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అది ఏ కోర్టో మీకు బాగా తెలుసు. దీని ఫలితంగా ఏంటో తెలుసా? అల్లర్లు, అలాగే హింసాత్మక సంఘటనలు పెరుగుతున్నాయి. ఇప్పుడు డిఫరెంట్ స్టేట్స్ లో ఈ సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. మత సంబంధిత చిహ్నాలు, నినాదాలు హింసకు దారి తీస్తున్నాయి. అదే ఐ లవ్ మొహమ్మద్ ఇలాంటివి అనమాట. దానివల్ల అక్కడ లోకల్ గా ఉన్న సంస్కృతి, పండగలపై అభ్యంతరాలు కూడా లేవనెత్తుతున్నారు. హిందూ పండగలే ఇంకేముంది, ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఈ ధోరణి మత సామరస్యాన్ని దెబ్బతీస్తుంది కదా, సమాజంలో భయాన్ని కూడా పెంచుతుంది. ఈ విద్వేషాల వెనక కొన్ని తుకడ గ్యాంగులు ఉన్నాయి. బయట ప్రభావాలు మనకు కనిపిస్తున్నాయి. పక్క దేశాల్లో రాజకీయ మార్పులు జరిగిన తరహాలో భారతదేశంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మనకు తెలుసు కదా,
పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఇలానే మన భారతదేశంలో జరగాలని కూడా చాలా మంది రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. చేసేవాళ్ళు ఎవరు కూడా మీకు తెలుసు. ఇది పక్కా ప్లాన్ ప్రకారమే ప్యాటర్న్స్ ని చూపిస్తుంది కదా. ఈ గ్రూపులు సమాజాన్ని డివైడ్ చేయడం ద్వారా దేశంలో ఉన్నటువంటి మంచి పీస్ ని దెబ్బతీసే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలాంటి ప్రభావాలు లాంగ్ టర్మ్ లో దేశ భద్రతకి చాలా హానికరం. ఈ జాతీయవాదము, తుక్డే గ్యాంగులు ఈ మధ్య చాలా గొడవల్ని రేకెత్తిస్తున్నారు అండ్ జనాల్ని ప్రభావితం చేస్తున్నారు. మన యూనిటీని దెబ్బ కొడుతున్నారు. దీన్ని అరికట్టడం చాలా అవసరం. ప్రభుత్వం, సమాజం అలాగే స్టూడెంట్స్ కలిసి ఈ సవాళ్ళని మనం ఎదుర్కోవాలి. ఈ తుక్డే గ్యాంగుల పైన కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే సమాజాన్ని మనం పీస్ఫుల్ గా ఉంచొచ్చు. ఇది కేవలం రాజకీయ సమస్య కాదు, సామాజిక బాధ్యత కూడా. స్టూడెంట్స్ లేకపోతే సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళు ఒక నరేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, నెగిటివ్ నరేషన్ ఫస్ట్ మనకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, అదే నిజం అని కూడా అనిపిస్తుంది. కానీ దయచేసి మీరు కాస్త సమయాన్ని కేటాయించి మన దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఎవరు, వాటికి సపోర్ట్ చేసేటటువంటి రాజకీయ నాయకులు ఎవరు తెలుసుకోవాలి. ఎందుకంటే అది మన బాధ్యత. ఈ రోజు నా లైఫ్ బాగుంటే సరిపోతుంది అని మన పూర్వీకులు అనుకోనంటే ఈ రోజు మనం మిగిలిండే వాళ్ళం కాదు. మీరు ఇటు చూసుకుంటే లైక్ అన్ని అమెరికా కావచ్చు, ఇంకో దేశము వాళ్ళు మతాలు మార్చేసుకున్నారు, క్రిస్టియన్ దేశాలుగా మారిపోయారు, లేకపోతే ముస్లిం దేశాలుగా మారిపోయారు. కానీ భారతదేశం మీద దాదాపు 800 సంవత్సరాలు ఇటు ముస్లిమ్స్ ఇటు క్రిస్టియన్స్ మన దేశం మీద బోలెడని దండయాత్రలు చేసి మన వాళ్ళ ప్రాణాలు తీసినా సరే ఇంకా భారతదేశము మెజారిటీ హిందూస్ మిగిలి ఉన్నారంటే మన పూర్వీకులు వాళ్ళ ప్రాణాలు ఎంత పణంగా పెట్టారు. అందుకే మన దేశం ఇంకా మిగిలి ఉంది. మన దేశం మన భవిష్యత్ తరాలకి బాగుండాలి అంటే మనం కూడా అంతో ఇంతో పాజిటివ్ నరేషన్ని తెలుసుకోవడం మంచిది, రియాలిటీ చెక్ చేసుకోవడం మంచిది, ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం చాలా చాలా మంచిది. సో జంజీ యువతకి తెలీదు కాబట్టి తెలుసుకోండి, బాగుపడండి, మన దేశాన్ని బాగా ఉంచండి. ఇది ఒకటే నా రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. నేను తప్పకుండా మీ కామెంట్స్ చదువుతాను. ఇంకా బోల్డ్ అని మంచి వీడియోలు చేయడానికి నాకు కూడా ఉత్సాహం వస్తుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు నేను సైతం దేశం కోసం. జై హింద్, జై భారత్.